Students, myself Pathasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. మనకు పాలిసెట్ సంబంధించి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ నిన్న సండే నుంచి స్టార్ట్ అయింది 7th జూలై. అయితే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ మనకు ఫోన్ చేస్తున్నారు, కొన్ని డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ ప్రతి స్టూడెంట్కి తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా వినండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు, ఫీజు కట్టిన వాళ్ళు ఏం చేయాలి, ఆల్రెడీ సీట్ వచ్చి కన్ఫర్మ్ చేసుకొని సెకండ్ ఫేజ్కి వెళ్తున్న వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు కొత్తగా స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఏం చేయాలి, ఈ ముగ్గురిని ఉద్దేశించి నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మన కెరీర్లో చాలా ఇంపార్టెంట్ అంటే కాలేజ్. ఆ కాలేజీలో చదువుకోవడం వల్లనే నీకు ఫర్దర్గా చదువుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఇలా మంచి మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ కాలేజే కీ రోల్. చాలామంది విద్యార్థులు తెలియకుండా ఇంటర్నెట్ సెంటర్ల పైన కొంతమంది ఫ్రెండ్స్తో డిపెండ్ అయి చేస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి స్టూడెంట్స్. ఒకసారి నేను షెడ్యూల్ చెప్పేసి మనం 1 by 1 నిదానంగా డీటెయిల్గా చెప్తున్నాను. సో నిన్న ఇవాళ అంటే 7th జూలై 8th జూలై రోజు కొత్తగా కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే వాళ్ళకే అది యూజ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో, ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదో వాళ్ళు మాత్రమే నిన్న ఇవాళ ప్రాసెసింగ్ ఫీ, రిజిస్ట్రేషన్ ఫీ కట్టేసుకొని స్లాట్ బుకింగ్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం చేసుకుంటారు. అది నిన్న ఇవాళ. సో రేపు అంటే 9th జూలై 2024 రోజు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కొత్తగా రిజర్వేషన్ చేయించుకున్నారో, స్లాట్ బుక్ చేసుకున్నారో వాళ్ళు, అందుకే చూడండి ఒకే రోజు టైం ఇచ్చారు. అండ్ మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీట్ సంపాదించారు, అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో సీట్ కన్ఫర్మ్ చేసుకొని ఫర్దర్గా మంచి కాలేజీకి పోయి ట్రై చేస్తున్నారు. వాళ్ళందరూ 9th 10th 2 రోజులు 9th 10th రోజు మీరు వెబ్ ఆప్షన్స్ పైన చేయాలి. స్టూడెంట్స్ ఇదే చాలా ఇంపార్టెంట్. మనకు ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో చెప్పేశారు, దాదాపు 20,000కు పైగా సీట్లు ఫిల్ అయ్యాయి. ప్లస్ ఈ వెబ్సైట్లో చూస్తే కూడా మీకు కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ కూడా తెలిసిపోయింది. స్టూడెంట్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైతే ఆల్రెడీ సీట్ కన్ఫర్మ్ అయిపోయిందో, ఎవరైతే ఆల్రెడీ సీట్ కన్ఫర్మ్ చేసుకున్నారో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఒకవేళ మీకు ఆ కాలేజీ నచ్చితే మీరు అసలు ఇంకా ఏం ప్రాసెస్ చేసుకోని అవసరం లేదు, మీరు ఆల్రెడీ సీట్ కన్ఫర్మేషన్ కూడా చేసుకున్నారు. అలాంటి స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు. స్టూడెంట్స్ ఎవరికైతే సీటు నచ్చిన కాలేజీలో వచ్చేసిందో, నచ్చిన బ్రాంచ్ వచ్చేసిందో, ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకున్నారు. కాబట్టి మీరు ఇక్కడ ఎలాంటి ఆప్షన్స్ని చేసుకోకండి. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీటు సంపాదించి వాళ్ళకి ఆ కాలేజీ కంటే ఇంకా బెటర్ కాలేజ్ ట్రై చేస్తున్నారో వాళ్ళు మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చిందో చూసుకొని దానికంటే బెటర్గా ఉన్న కాలేజీ, దానికన్నా బెటర్గా ఉన్న కాలేజీలు ఒకటైతే ఒకటే, 2 ఉంటే 2, 3 ఉంటే 3 పెట్టండి. అంతేగాని ఉన్న ఆప్షన్స్ అన్నీ పెడితే మీకు వచ్చిన కాలేజీలోకి వెళ్ళి సీటు మామూలు కాలేజీకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మీకు ఆల్రెడీ ఒక కాలేజీలో సీట్ వచ్చింది, మీరు బెటర్ కాలేజ్ కోసం ట్రై చేస్తున్నారు. కాబట్టి మీరు దానికంటే బెటర్ కాలేజ్ చూసుకున్నప్పుడు అవి మాత్రమే పెట్టాలి. మళ్ళీ ఇది నాకు ఇంటికి దగ్గరగా ఉంది కదా, ఇది 10 కిలోమీటర్లే కదా, ఇది దగ్గరగా ఉంది, నేను ఇక్కడే ఉంటా అనుకుంటే మాత్రం మీకు వచ్చిన కాలేజీలో సీట్ మిస్ అవుతారు. స్టూడెంట్స్ ఇది చాలా ఇంపార్టెంట్. మీరు వీలైతే తక్కువ ఆప్షన్స్, బెటర్ ఆప్షన్స్, మీ కాలేజ్ కంటే మంచి కాలేజీలో వచ్చే ఛాన్స్ ఉంటేనే పెట్టండి. అది కూడా మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన కాలేజ్ లిస్టులు ఉన్నాయి కాబట్టి దాంట్లో అసలు సీట్లు మిగిలాయా లేదా కూడా చూసుకోవచ్చు. గవర్నమెంట్ కాలేజీలో ఆల్మోస్ట్ 1, 2 ఒక్కొక్క కాలేజ్ క్లాస్లో ఉన్నాయి, అది కూడా ఉండకపోవచ్చు కూడా. కాబట్టి స్టూడెంట్స్ ఇది సీట్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు బెటర్ కాలేజ్కి వెళ్ళాలంటే మాత్రం దీనికంటే మీకు ఏదైతే కాలేజీలో వచ్చిందో దానికంటే బెటర్ కాలేజ్ వస్తేనే పెట్టండి, లేకపోతే వద్దు. కానీ
ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్న వాళ్ళు, ఫస్ట్ టైం అంటే ఫస్ట్ ఫేజ్లో అటెండ్ కాకుండా సెకండ్ ఫేజ్లో ట్రై చేసుకుంటున్న వాళ్ళు మాత్రం వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ టాప్ కాలేజీల సీట్లు అన్నీ అయిపోయాయి కాబట్టి మీరు సీట్ రావాలి అంటే వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు పెట్టుకోండి. అది జాగ్రత్తగా చూసుకోండి. సో ఆల్రెడీ సీటు వచ్చి కన్ఫామ్ చేసుకొని మాకు ఇంకా ఏది వద్దు అనుకుంటే మీరు అసలు ఎలాంటి ఫైనల్ కౌన్సిలింగ్ వెళ్ళకండి. నెక్స్ట్ సెకండ్ ఏం చెప్పానంటే ఆల్రెడీ సీట్ కన్ఫామ్ చేసుకున్నారు బట్ బెటర్ కాలేజ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు మాత్రం మీ కాలేజ్ కంటే బెటర్ కాలేజీలో మాత్రమే ఆప్షన్స్ పెట్టుకోండి. కొత్తగా ఈ ఫైనల్ ఫేజ్కు మాత్రమే అటెండ్ అవుతున్న వాళ్ళు అంటే ఫస్ట్ ఫేజ్లో అటెండ్ కాని వాళ్ళు మాత్రం ఎక్కువ ఆప్షన్స్ని పెట్టుకోండి. ఇవే చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో అవి రేపు ఎల్లుండి 9th 10th 2 రోజులే ఇచ్చారు. మీకు సీట్ అనేది 13th జూలై రోజు కన్ఫామ్ అయిపోతుంది. 13th జూలై కన్ఫామ్ అయిపోయాక మీరు ఇక్కడే చాలా జాగ్రత్త. రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్. ఎస్, మీరు ఫస్ట్ ఫేజ్లో సీటు సంపాదించిన వాళ్ళు, తర్వాత సెకండ్ ఫేజ్కి వెళ్ళి మళ్ళీ కొత్త కాలేజీలో సీటు వచ్చిన వాళ్ళు, తర్వాత కొత్తగా సెకండ్ ఫేజ్లో సీట్ సంపాదించిన వాళ్ళు అందరూ 13th జూలై నుంచి 16th జూలై లోపు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. స్టూడెంట్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. 13th మనకు సెకండ్ సాటర్డే ఉంది, 14th సండే ఉంది కాబట్టి మీరు ఆ కాలేజీకి కానీ ఎవరికైనా ఫోన్ చేసి వెళ్ళండి. ఎందుకంటే జనరల్గా పాలిటెక్నిక్ కాలేజీలు సెకండ్ సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి కాబట్టి, లేకపోతే 15th నుంచి మీకు ఎలాగో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పేమెంట్ ఆఫ్ ఫీ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. ఎవరైతే సెకండ్ ఫేజ్లో సీట్ సంపాదించుకున్న వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ పేమెంట్ త్రూ వెబ్సైట్ 15th లోపే చేసుకోవాలి. 15th లోపే చేసుకొని 13th జూలై నుంచి 16th జూలై లోపు కాలేజీలో రిపోర్ట్ చేయాలి. కాలేజీలో రిపోర్ట్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్పారు మీ అలాట్మెంట్లో, అవన్నీ డాక్యుమెంట్స్ని తీసుకొని వెళ్ళాలి. మీకు క్లాసెస్ అనేవి 15th జూలై 2024 మండే నుంచి మీకు క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. స్టూడెంట్స్ మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ ఫేజ్లో సీటు సంపాదించిన వాళ్ళు మాకు ఇంకా ఎలాంటి కాలేజీలో అవసరం లేదు, మాకు ఇదే నచ్చింది అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా మీకు వచ్చిన అలాట్మెంట్ మీరు కన్ఫామ్ చేసుకున్న కాలేజీలోకి మీరు 13th జూలై నుంచి 16th జూలై లోపు వెళ్ళి రిపోర్ట్ చేయండి. ఫస్ట్ వన్. తర్వాత ఫస్ట్ ఫేజ్లో సీటు కన్ఫామ్ చేసుకున్నారు, మీ కాలేజీ కంటే బెటర్ కాలేజ్ ట్రై అన్నాను, వీలైనన్ని బెటర్ కాలేజే పెట్టండి, మామూలు కాలేజీలు పెట్టకండి. అప్పుడు మీకు సీట్ కన్ఫామ్ అయినప్పుడు కొత్త కాలేజీలో కన్ఫామ్ అయితే ఫస్ట్ కాలేజీలో మీరు పే చేసిన ఫీ అదేవిధంగా ఆటోమేటిక్గా కొత్త కాలేజీకి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీకి మీరు 13th జూలై టు 16th జూలై రిపోర్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో అటెండ్ కాని వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్ళినప్పుడు మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో వాళ్ళు కూడా 13th జూలై నుంచి 16th జూలై లోపు రిపోర్ట్ చేయాలి. 15th జూలై నుంచి మీకు క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మన ఆఫీస్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ ఆఫీస్ మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ స్టూడెంట్.